హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ ఆవకాయ పచ్చడిని నేనైతే గొప్ప కొలతల్లో అయితే చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ కొలతల్లో అయితే ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఆవాలు అయితే తీసుకుని ఎండలో అయితే పెడుతున్నాను. ఈ కప్పుతో 5 కప్పుల ముక్కలకి అరకప్పు ఆవాలు అయితే తీసుకున్నాను. అదేవిధంగా అరకప్పు కళ్ళుప్పు అయితే తీసుకుంటున్నాను. ఈ ఉప్పుని ఆవాలను అయితే ఎండలో అయితే పెట్టుకోవాలి. ముందుగానే ఎండలో పెట్టిన తర్వాత అయితే వీటిని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండలో అయితే పెట్టేశాను. నేనైతే 5 మామిడికాయలు అయితే తీసుకున్నాను. రసాలకాయలు అయితే తీసుకున్నా. ఈ మామిడికాయలు వచ్చేసి ఇప్పుడైతే శుభ్రంగా వాటర్ అయితే తీసుకుని కడిగేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసేసుకుని వీటిని శుభ్రంగా అయితే కడగాలి. కడిగిన తర్వాత వీటిపైన ఉన్న ముసుగుని అయితే కొద్దిగా కట్ చేసేయాలి. మరి ఎక్కువగా కట్ చేయకూడదు. ఇలా కొద్దిగా లైట్గా అయితే కట్ చేసేయాలి ఆ ముసుగునైతే. ఇలా మొత్తం మామిడికాయలన్నిటిని కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇలా లైట్గా ముసుగుని కట్ చేసేసి ఇప్పుడైతే పొడి క్లాత్తో అయితే తుడిసేసుకోవాలి. చూడండి, ఇలా కడిగి మొత్తం పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేశాను. ఇప్పుడు వీటిని అయితే మంచి క్లాత్ అయితే తీసుకుని ఎక్కడ తడి అనేది లేకోకుండా ఈ మామిడికాయ మొత్తాన్ని అయితే తుడిసేసుకోవాలి. ఇలా తుడిసి పెట్టేసిన తర్వాత మీడియం సైజులో అయితే ముక్కల్ని అయితే కట్ చేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేసాము మీడియం సైజులో ముక్కల్ని అయితే. నేను తీసుకున్న మామిడికాయలు వచ్చేసి కొంచెం కలర్ అయితే మారాయండి, అయినా చాలా పుల్లగా అయితే ఉన్నాయి. ఈ ముక్కల్లో ఇప్పుడు ఎక్కడైనా జీడి కానీ పొర్ర కానీ ఉన్నట్లయితే మొత్తం ముక్కలన్నిటికి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ ఒకసారి అయితే ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకుని తుడిసి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే. చూడండి, ఇలా అయితే మొత్తం ముక్కలన్నిటికి జీడు పొర్ర అయితే తీసేసి తుడిసి పెట్టేశాను. వీటిని మీరు కావాలంటే ఎండలో ఒక 2 గంటల పాటు కూడా ఆరబెట్టుకోవచ్చు. ఈ ముక్కల్ని ముందు చెప్పినట్లుగా కప్పు కొలతల్లో అయితే చూపిస్తున్నాను. మనం ఏ కప్పుతో తీసుకున్నా ముక్కల్ని అయితే ఇలా పై వరకు అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్లోకి అయితే వేస్తున్నాను. ఒక కప్పు అయితే వేసాను. ఇది 2వ కప్పు అండి. 3, 4 అలాగే ఇంకో కప్పు వరకు అయితే అవుతాయి. 5 కప్పుల ముక్కలు అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో ముక్కలు అయితే కోసుకున్నామో అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా కోసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎండబెట్టిన ఉప్పుని అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసి గ్రైండ్ చేస్తున్నాను. దీన్ని అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా మెత్తగా అయితే ఉండాలండి ఉప్పు అయితే. మీరు ఒకవేళ నార్మల్ సాల్ట్ తీసుకున్న ఎండలో అయితే పెట్టుకోవాలి. సాల్ట్ని కూడా బౌల్లోకి వేసేసాక అదే మిక్సర్ జార్లో అయితే ఆవాలు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆవాలను కూడా ఈలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మెత్తగా గ్రైండ్ అవ్వలేనట్లయితే జల్లెడ పట్టి మురికేమన్నా ఉన్నట్లయితే మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేనైతే మెత్తగా అయితే గ్రైండ్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా అయితే ఉప్పు వేసుకున్న బౌల్లో అయితే వేసేస్తున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈ బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెంతులు అయితే తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు మెంతులు అయితే తీసుకుని ఫ్రై చేశాను. ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసేసి దీన్ని కూడా మెత్తగా అయితే పొడి చేసుకోవాలి. మీరు కావాలంటే మెంతిపిండి ప్లేస్లో మెంతుల్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుని డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు. పొడి కింద చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కారం అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే ముక్కలు కొలిసామో సేమ్ అదే కప్పుతో 5 కప్పుల ముక్కలకు 1 కప్పు కారం అయితే వేసాను. అలాగే పావు కప్పు వరకు పొట్టు ఒలిసిన ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి. మొత్తం ఆవు పిండి, మెంతిపిండి ఇవన్నీ సాల్ట్ మిక్స్ అయ్యేలాగ మొత్తం కలిపేయాలి. చూడండి, కారం అనేది పచ్చడి కారం అయితే తీసుకోవాలి. మంచి కలర్ ఉండి అలాగే ఎక్కువ స్పైసీగా లేకోకుండా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు ఎక్కువ రోజులు మెత్తబడుకోకుండా నిల్వ ఉండాలంటే ముక్కల్లోకి ముందుగానే ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే పల్లి ఆయిల్ అయితే పోస్తున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు పచ్చడిలోకి. ఈ పచ్చడిలోకి 2 కప్పుల వరకు ఆయిల్ అయితే పడుతుంది. అంటే 1/2 కిలో ఆయిల్ అయితే పడుతుందండి. 1 కప్పు వచ్చేసి ఇందులో అయితే పోసి ముక్కలకి అయితే పట్టిస్తున్నాను. ఇలా పట్టించిన తర్వాత కలిపి పెట్టిన కారంని అయితే వేసేసుకోవాలి ముక్కల్లోకి అయితే.
ముందు ఆయిల్ పట్టించడం వల్ల ముక్క అనేది మెత్తబడకోకుండా అయితే ఉంటుందండి. ఇలా కారం వేసేసిన తర్వాత ముక్కలు పట్టేలాగైతే కలిపేసుకోవాలి. గరిటతో కానీ చేతితో కానీ బాగా కలపాలి. చూడండి, గరిటతో కలిపేసిన తర్వాత చేతితో అయితే కలుపుతున్నాను. గరిటతో కలిపేదానికన్నా చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది. ఇప్పుడైతే చేతితో అయితే కలిపేస్తున్నాను. లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపిన ఈ పచ్చడిని అయితే ఏదైనా మూత టైట్గా ఉన్న బాక్సులో అయితే పెట్టుకోవాలి. అది గాజుదైనా సరే ప్లాస్టిక్దైనా మూత టైట్గా ఉన్న దాంట్లో అయితే పెట్టుకోవాలి. మీరు జాడీలో అయినా పెట్టుకోవచ్చు, జాడీ ఉన్నట్లయితే. నేనైతే స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాను. అందులో ముందుగా అయితే మిగిలిన 1 కప్లో 2 కప్పుల వరకు ఆయిల్ అయితే పడుతుంది అన్నాను కదా. మిగిలిన 1 కప్లో కొంచెం ఆయిల్ అయితే బాక్స్లో అయితే ముందుగానే పోసేసి ఇప్పుడైతే ముక్కలను అయితే వేస్తున్నాను. చూడండి, పచ్చడి వేస్తుండగానే చేతితో లోపలికి అయితే ఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మొత్తం పచ్చడి అంతా వేసేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని అయితే పోసేసుకోవడం. పైన అయితే ముక్కలు వేస్తుండగానే లోపలికి అయితే నొక్కుతూ అయితే ఉండాలి. మిగిలిన ఆయిల్ కూడా అయితే పోసేస్తున్నాను. మొత్తానికి నేనైతే 2 కప్పుల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ పోసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి 2 రోజుల తర్వాత అయితే ఈ పచ్చడిని అయితే మరలా తిరిగి కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైనట్లయితే వేసుకోవడమే. 2 రోజుల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే పైకి అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చడిని ఏదైనా బేషన్లోకి అయితే వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగైతే మరొకసారి అయితే కలపాలి. కలిపిన తర్వాత మనకి ఇందులోకి కారం కానీ ఉప్పు కానీ తక్కువైనట్లయితే ఉప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిలోకి అయితే ఇలా గరిటెతో కానీ చేతితో కానీ కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కప్పు కొలతల్లో అయితే మరొకసారి అయితే చెప్తున్నాను. 5 కప్పుల ముక్కలకు 1 కప్పు వరకు కారం, 1/2 కప్పు వరకు సాల్ట్, పొడి చేసిన ఆవపిండి వచ్చేసి 3/4 కప్పు వరకు అయితే అవుతుంది. అలాగే 2 స్పూన్లు మెంతిపిండి అయితే వేసాను. 2 కప్పుల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఇవన్నీ సరిపోయాయండి పచ్చట్లోకి అయితే. నేనైతే కనీసం ఆయిల్ కూడా పోయలేదండి. ముందుగా పోసిన ఆయిల్ కూడా సరిపోయింది కరెక్ట్గా అయితే. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే కలిపిన తర్వాత నేనైతే జాడీలో అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఈ జాడీలోను మూత పెట్టేసి ఏదైనా క్లాత్ అయితే కట్టేయాలి. అప్పుడే సంవత్సరం పాటు అయితే నిల్వ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.